అట్లుంటది మనతో. ఎండల్లో ఐస్ క్రీమ్ ఎవడైనా తింటాడు, వానలో పడినప్పుడు కూడా ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెల్లో అంట. బట్ రొమాంటిక్ హీరోయిన్ తో పక్కన మామూలు ఉన్నది ఈ పూట. ఏంటి బ్రో దాని పేరు? వర్జిన్. భాష ప్రధానం. దూరం ఉంది కాబట్టి నాకు అందక మీకే ఇచ్చేది. అది అప్పుడు ఏం చేయాలంటే మేడం, అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎక్కువగా ఆరెంజ్ బిస్కెట్స్ ఎక్కువ తింటాను మేడం. నేనేమనుకున్నా తెలుసా, మన ఇద్దరు దీంట్లోనే షేర్ చేసుకుందాం. అమ్మా నీ అమ్మ మంచి ఛాన్స్. మీకు వద్దు అంటే ఐఎమ్ ఓకే విత్ ఇట్, అబ్సల్యూట్లీ ఫైన్, నేను తింటా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? రాధిక, కెన్ యూ పుట్ దట్ స్మాల్ స్కూప్ ఇంటూ మై మౌత్? ఎవరైనా మాట మాట్లాడబాకురా, నీకు దండం పెడతానురా. అవునని అంటావో మరి కాదని అంటావో. బేసికల్లీ యు ఆర్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ రైట్? yes. ఏంటా అమ్మ ఎండాకాలం వానలు పడుతుంది టెంపరేచర్ అనుకున్నా, మీ దెబ్బకే సూర్యుడి కరిగి వాన పడుతున్నాడు కిందకి. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఇది నాది 4వ ఫ్లేవర్ మీరు తింటాం. సీరియస్లీ యూ డిడ్ంట్ డూ డైట్. డైట్ చేయకపోతే ఎట్లా ఉండాలి కదా, ఎట్లా ఉంటారు నాకు అర్థం కాదు. ఏ లేదు స్మార్ట్, నాట్ ఓన్లీ దిస్ ఆల్సో స్మార్ట్. అందంగా ఉంది తన వెంటే 10 మంది. ఐస్ క్రీమ్ చాలా బాగుంది. ఒకసారి లోపల పెట్టగానే పెడతా ఉండాలనిపిస్తుంది. డీజే టిల్లు 2లో మీరు ఉన్నారా? యాక్చువల్లీ అవర్ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు సీ రాధిక ఇన్ ద బ్లాక్ శారీ అగైన్. మీరు అందులో చేయకపోయినా పట్ల బ్లాక్ శారీ పెట్టుకుని కనపడతా ఉంటారు. పైన పై కింద కేక్ అంతే, ఇదంతా ఐస్. ఐస్ వేరే, ఐస్ క్రీమ్ వేరే. అది ఐస్ క్రీమ్. అది మేడం క్రీమ్ బయటికి రాలా, మీ క్రీమ్ లాంటి మాటలు మాట్లాడతాం. మొత్తం జబర్దస్త్ బయటకు వస్తుంది ఇక్కడ. స్పెషల్ కాఫీ ఫర్ మై డియర్ టేస్టీ తేజ. అమ్మ సార్లు డియర్ దాకా 2 సార్లు ఏంట్రా డియర్ని. చూసావా మీ పడేద్దాం. చెయ్యి కాదు మేడం, అబ్బాయి ఎప్పుడెప్పుడు చెయ్యొద్దామని రెడీగా ఉండదు అబ్బా రాధిక మాత్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. Welcome to Tasty Neha, and I have our guest Teja along with me, and he's going to tell me how he likes the place Dumont. Adi kada script? నేను ఏం చెప్పాను మీరేం చెప్తారు? చెప్పానా? Sorry. Mali retake. Sorry. సరే ఓకే. Hi, hello. This is Neha Shetty, and I'm here with Teja, Tasty Teja. I'm super excited because I am with Radhika akka. ఎక్కడికి వచ్చామంటే మేడం మీరే చెప్పండి, ఎక్కడికి వచ్చాము? డ్యూమాంట్ అంటే ఏంటంటే ఐస్ క్రీమ్. అసలు మేడం మాకు ఈ ఐస్ క్రీమ్ దగ్గర ఓపెనింగ్ రాగానే నాకు ఒకటి గుర్తుకొచ్చింది మేడం. ఎండల్లో ఐస్ క్రీమ్ ఎవడైనా తింటాడు, వానలో పడినప్పుడు కూడా ఐస్ క్రీమ్ తినేవాడే మంచి రొమాంటిక్ ఫెల్లో అంట. బట్ రొమాంటిక్ హీరోయిన్ తో పక్కన మామూలు ఉన్నది ఈ పూట. హైదరాబాద్ మొత్తం వర్షాలతో హోరెత్తుతుంది. బట్ ఈ యొక్క ఐస్ క్రీమ్తో ఇంకా టెంపరేచర్ని పెంచుదాం. యాక్చువల్గా ఎక్కడైనా ఐస్ క్రీమ్తో టెంపరేచర్ తగ్గిద్ది, బట్ తింటున్న వ్యక్తి పక్కన ఉంది కాబట్టి టెంపరేచర్ పెరిగిద్ది. తెలుగు ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు, అందుకే నేను బేసిక్ గా మీరు నేహా శెట్టి అనే సెన్స్ తో చూస్తే అమ్మో హిందీ. నేను రాత్రంతా హిందీ చదివాను.
హలో మ్యాంగ్లూర్ పక్కా కర్ణాటక సౌత్ ఇండియన్. అదే చెబుతున్నాను మేడం. అలా అని కాదు, అంటే నేను ఇప్పుడు కర్ణాటక తమిళ్ నేర్చుకోవడం కంటే కష్టం కదా, ఆ హిందీ అయితే మేనేజబుల్ అని చెప్పి రాత్రి పుస్తకం కొనుక్కున్నా. 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా అని. తెలుగు ఎంత ఈజీ తెలుసా, నేర్చుకున్నాను కదా నేను. తర్వాత తెలిసింది మీరు తెలుగు కూడా మాట్లాడతారని. ఇంకా మనం లేట్ చేయకుండా లోపల డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయంట. ఇది అసలు ఏంటనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా మ్యామ్? మేడం, మీకు ఐస్ క్రీమ్స్లో బాగా ఇష్టమైన ఫ్లేవర్ ఏంటి? కాఫీయా? అబ్బా, అసలు ఇది ఎట్లా తెలుసు, అందుకే ఈ రోజు నేను ఇంకా ఎక్సైటెడ్ గా ఉన్నా. కాఫీ మీట్స్ క్రీమరీ అంటే ఏంటి మేడం? కాఫీ మీట్స్ క్రీమరీ అంటే ఏంటో తెలీదా? తెలుసండి, ఐస్ క్రీమ్ కి దానికి సంబంధం. Right here, because for the first time Dumont is introduced coffee also along with ice cream. అంటే ఇక్కడ మనకి కాఫీ ఆల్సో దొరుకుతుంది. అది నాకు ఇప్పుడు అర్థమైంది మేడం. సినిమాలతో పాటు సినిమాల కన్నా ఎక్కువగా యాడ్స్ ఎందుకు చేస్తున్నారు? అర్థపెట్టి ఇంత చెప్పంగా అర్థం చేసుకుని మొత్తం యాడంతా చెప్పేస్తున్నారు. అందుకే ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది మీ ఏమొస్తుంది తమ్నెయిల్ లో ఇదే ఉంటుంది. పంచ్ నేను ఇవ్వాలి కదా, మీరు ఇస్తున్నారు. సరే మీరే ఏంటి తీసుకుంటా. ఎదవ ఎట్టకారాలు వద్దు. లేదు నాకు తెలియదు, చెప్పండి. సరే మేడం, వీటిలో ఫస్ట్ మనం ఏం టేస్ట్ చేద్దాం? కాఫీ ఏంటండి వచ్చిన దగ్గర నుంచి కాఫీ అంటున్నారు? నాకు ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఓకే, మీరు కాఫీ తింటారా? సరే నేను సెట్ చేస్తాను. ఫిల్టర్ కాఫీ ఉందంట, ఫిల్టర్ కాఫీ ఫ్లేవర్. ఫిల్టర్ కాఫీ నేను టేస్ట్ చేయలేదు. చేద్దాం. ఫిల్టర్ కాఫీతో ఐస్ క్రీమా? ఫిల్టర్ కాఫీ ఫ్లేవర్. ఓహో, ఫిల్టర్ కాఫీ ఫ్లేవర్ తో ఐస్ క్రీమా లేకపోతే ఫిల్టర్ కాఫీ తాగుతారా? చెప్పండి. రెండు ఉన్నాయా? రోజు చేయరా మామూలు? ఫస్ట్ టైం నేను మీకోసం సర్వ్ చేస్తున్నానా, నేను నా కోసం సర్వ్ చేస్తున్నానా? జస్ట్ ఒక డౌట్. మీరు తింటా అంటున్నారు కాబట్టి అది మీకే మేడం. గుడ్. అంత దూరం ఉంది కాబట్టి నాకు అందక మీకే ఇచ్చేది. అది గుడ్ జెంటిల్‌మ్యాన్. అప్పుడు ఏం చేయాలంటే మేడం, అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? స్మార్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు నాకు మేడం ఐ జస్ట్ యూస్ టు ఈట్ అయన్నొద్దు పాయింట్కి రా. ఎక్కువగా ఆరెంజ్ బిస్కెట్స్ ఎక్కువ తింటాను మేడం. నేనేమనుకున్నా తెలుసా, మన ఇద్దరు దీంట్లోనే షేర్ చేసుకుందాం. అమ్మా నీ అమ్మ మంచి ఛాన్స్. మీకు వద్దు అంటే ఐఎమ్ ఓకే విత్ ఇట్. అబ్సల్యూట్లీ ఫైన్. నేను తింటా. ఐ కెన్ గెట్ యూ అనదర్ కప్. No, it's fine for me. Radhika, can you put that small scoop into my mouth? ఎవరైనా బట్ట మాట్లాడబాకురా, నీకు దండం పెడతానురా. స్మాల్ స్కూప్ into your mouth. కప్ with that సూప్ అన్నారు కదా. ఇంగ్లీష్ అందుకే వద్దంది, మనకి తెలుగులో మాట్లాడుకుందాం మేడం. మేడం ఒక డౌట్ మేడం. ఎన్ని డౌట్లు అడగాలంటే ఏదోలా ఉంది, అడగొచ్చు అంట. నేను తింటూ ఉంటా, మీరు అడగండి. సార్ తినండి, ఫస్ట్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. బాగుంది. టేస్ట్ బాగుంది. మీరు వద్దన్నారు కదా. మంచి ఛాన్స్ పోగొట్టుకున్నా. సరేలే ఏం చేస్తాం. డౌట్ అడగలేదు. డౌట్ అడుగుతున్నాను. సిగ్గేస్తుంది మేడం మిమ్మల్ని చూస్తుంటే. వీడి ముఖానికి సిగ్గు కూడాను. బేసికల్లీ యువర్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ రైట్? yes. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారా? అందుకు ఏంటా అమ్మ ఎండాకాలం వాన పడుతుంది టెంపరేచర్ అనుకున్నా, మీ దెబ్బకి సూర్యుడి కరిగి వాన పడుతున్నాడు కిందకి. నైసా? ఎంత చెబితే నైస్ అంటారు ఏంటంటే మినిమం రేకట్లేదు మేడం అసలు. మేడం వీటిల్లో కంటికి చూస్తానికి ఇక్కడ రాధిక ఇవన్నీ చిన్న డైలాగ్స్ కి పడుతుందా? పెద్దది ఏమంటారు ఒకటి అయితే వెళ్ళే లోపల ఒకటి వేస్తాను మేడం. మేడం వీటిలో ఏదో ఒకటి సజెస్ట్ చేయండి నాకు. మీకు ఏంటి మేడం అది? ఏమండి? ఫెస్టివ్ కేక్ అంట. ఫెస్టివ్ కేక్ అంట, చూడండి. సెలబ్రేషన్ టైప్ ఆఫ్ కేక్. అదే కదా, మీతో నేను ఉంటే నాకు సెలబ్రేషన్, అందుకని అది పెట్టారు. ఇప్పుడు ఇది మొత్తం సింక్ లో ఉన్నాం మనం ఇద్దరు. అమ్మా వచ్చేసి చిన్నది సరిపోద్ది, కొరదనం బాలేదా? మళ్ళీ ఎక్కువ ఇబ్బంది లేకుండా. మేడం దీంతో పాటు ఇక్కడ మీరు లైవ్ లో నా కోసం ఒక కోల్డ్ కాఫీ తయారు చేయాలి. తయారు చేయాలి? యా, తాగటం అవన్నీ రెగ్యులర్ మేడం. యూ హ్యావ్ టు ప్రిపేర్ చేపిస్తాం డెఫినెట్లీ కదా. సర్లే, మీరు బేసిక్గా కోల్డ్ కాఫీలు ఎక్కువ ఏది ఇష్టపడతారు? కాఫీ అని చెప్పకండి మేడం, కోల్డ్ కాఫీలో కూడా. యా, అదే మీరు వాట్ యు మీన్ కోల్డ్ కాఫీలో ఏది? దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్లేవర్స్ నా ఇన్ కోల్డ్ కాఫీ. ఐ డిడ్ంట్ నో దట్. సీరియస్లీ, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఏంటి ఇవన్నీ? దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్. ఓకే, మీకు ఇప్పుడు ఏ ఫ్లేవర్ కావాలి? నేను ఏ ఫ్లేవర్ చేయాలి? లోటస్ బిస్కాఫ్ క్యారమెల్ లో. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అమ్మ పేరు కరెక్టేనా?
అదే done. ఫస్ట్ చేద్దామా మేడం? మేడం నాకు తెలుసు మేడం, నాకు తెలుసు. సరే మొత్తం రికార్డ్ చేయరా. చూడండి సార్, లేదు మైక్ కూడా అక్కడెక్కడో ఉంది. నాకు ఇక్కడ ఉంది. తినండి. హౌ ఇస్ ద ఫ్లేవర్? ఫ్లేవర్ ఈజ్ సూపర్ లైక్ యూ. మన తేజ గారికి ద మోస్ట్ ఫ్యాబ్యులస్ లోటస్ బిస్కెట్. సరే మనోడు కాఫీ రెడీ చేసే లోపల మేడం సరే రండి. ప్రజెంట్ యాక్చువల్గా మీరు వర్క్ చేస్తున్న మూవీస్ ఏంటండి? నాకు తెలిసి బెదుర్లంక 2012 అండ్ నెక్స్ట్ రూల్స్ రంజన్. మన మేడం బేసిక్గా ఈ ఐస్ క్రీమ్స్ హీరోయిన్స్ అంటే చాలా హెల్త్ డైట్గా ఉంటారు. అయ్యి అమ్మో అయితే నేను ఒక ముక్క 2 ముక్క నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ఇది నాది 4వ ఫ్లేవర్ మీరు తింటాం చూసాం కదా. కొంచెం సమ్ టైమ్స్ ఆబ్వియస్లీ నేను చెప్తాను నేను డయట్ కాన్షియస్ అలా ఇలా, బట్ లేదండి ఇట్లా వచ్చి నాకు ఇవన్నీ ఫ్లేవర్స్ ఇలా పెడితే దట్ టు నేనే ఇనాగ్రేషన్ చేస్తున్నాను అంటే కమ్ ఆన్ ట్రై చేద్దాం అన్ని. సీరియస్లీ యూ డిడ్ంట్ డూ డైట్. డైట్ చేయకపోతే ఎట్లా ఉండాలి కదా, ఎట్లా ఉంటారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉన్నాను కదా ఇట్లా. లేదు స్మార్ట్, నాట్ ఓన్లీ దిస్ ఆల్సో స్మార్ట్. మేడం ఇక్కడ ఏంటంటే ఐస్ కేక్స్ కూడా ఉంటాయి. చూడలేదా బ్రదర్? ఒక ఐస్ కేక్ ఇది తీసుకురండి. ఓ ఐస్ క్రీమ్ కేక్. ఐస్ క్రీమ్ కేక్ కాదన్న, ఐస్ కేకే. ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది నిజంగా చాలా బాగుందండి బాబు. తింటే లోపల వెళ్తుంది. బేసిక్గా నాకు జలుబు చేసింది, నేను ఎక్కువ ఐస్ క్రీమ్స్ తిన్నాను. కానీ ఒకసారి లోపల పెట్టగానే పెడతా ఉండాలనిపిస్తుంది. ఏ లేదు లేదండి, రోజు ఇలా చెప్తారా? రోజు ఐస్ క్రీమ్ తినంగా. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు అన్న నాకు తెలిసి ఇది హెవీలీ సెల్లింగ్ అనుకుంటా. దట్స్ వై. మేడం రండి. హ్యాపీ బర్త్డే నేహా అప్పుడు పెట్టుకుంటాను. మళ్ళీ దొరుకుతారా దొరకరు మేడం. హ్యాపీ బర్త్డే. ఏందండి కాదు, ఎవరన్నా మర్డర్ చేసినట్టు అలవాటేగా మీకు. సర్లే కానీ అందులో సినిమా డీజే టిల్లు టాపిక్ వచ్చింది కాబట్టి అందులో మర్డర్ చేశారు. డీజే టిల్లు 2లో మీరు ఉన్నారా? యాక్చువల్లీ అవర్ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు సీ రాధిక ఇన్ ద బ్లాక్ శారీ అగైన్. మీరు అందులో చేయకపోయినా పర్లేదు, బ్లాక్ శారీ పెట్టుకుని కనపడతా ఉంటుంది. సీరియస్లీ మేడం, నెక్స్ట్ టైం నుంచి బ్లాక్ సారీలోనే ఉంటాను ఎవ్రీ నిజంగా. నేనే కాదు మా కుర్రాళ్ళందరూ, సారీ ఒక వీడియోకి నేను కుర్రాళ్ళని కంప్లీట్ అయిపోతుంది. కుర్రాళ్ళందరూ బ్లాక్ శారీలు చూసి ఫిదా అయిపోయారు మేడం మిమ్మల్ని, కాదంటారా? లేదప్ప తెలుసు. అది మామూలుగా ఏంది యాక్చువల్గా అది. ఇది టేస్ట్ చేద్దాం మేడం. ఓకే, ఇందులో అసలు ఏముంటుందో చెబుతున్నాను. ఐస్ పైన పై కింద కేక్ అంతే. ఇదంతా ఐస్. ఐస్ వేరే ఐస్ క్రీమ్ వేరే. అది ఐస్ క్రీమ్. అదే మేడం, క్రీమ్ బయటికి రాలా. మీ క్రీమ్ లాంటి మాటలు మాట్లాడుతుంది. మొత్తం జబర్దస్త్ బయటకు వస్తుంది ఇక్కడ. జబర్దస్త్ అంటే గుర్తుకొచ్చిందండి. బేసిక్గా మేము జబర్దస్త్లో స్కిట్లు ప్రాక్టీస్ చేసి చేయడానికి చాలా టైం పట్టింది. మేడం గారు వచ్చి జస్ట్ ఒక 5 to 10 minutesలో స్క్రిప్ట్ అంతా నేర్చేసుకొని చేశారు. దట్టు తెలుగు స్క్రిప్ట్. ఏ స్క్రిప్ట్ నేర్చారు? ఏమండి మన యుగాది ఈవెంట్లో స్కిట్ చేశారు కదండి. ఇంకెన్ని చేశారు అయితే? స్క్రిప్ట్ ఉండిందా? లేదు కదా, మనమే చేస్తాం కదా. ఇక్కడ కదా ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ ఉగాది ఈవెంట్. అప్పుడు నేను ఫస్ట్ టైం మేడం అప్పుడే లైవ్లో కలిసింది. ఐ మీన్ మాట్లాడతాను తెలుగు తెగ మాట్లాడుతున్నారు. ఏంటబ్బాయి ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నారు? సీరియస్లీ నేనైతే అంతే అనుకున్నా, బట్ చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. అండ్ మేడం అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ 2 అండ్ అబౌట్ కమింగ్ అవర్ కమర్షియల్ యాడ్స్. మీరు విజయ్ దేవరకొండ గారితో యాక్ట్ చేశారు. ఐ మీన్ మీ పేరు చూస్తుంటే చాలా బాగుంది. ఆన్ స్క్రీన్లో మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేబీ. ఎందుకంటే ఈ పక్క నుంచి సేమ్ రాధిక టైపు, ఆ పక్క నుండి అర్జున్ రెడ్డి 2 కలిపి ఒక దాంట్లో వదిలితే ఎట్లుంటది తెలుస్తుంది. మెంబర్స్కి మతిపోద్ది. అట్లాంటి కంటే మామూలుగా రాదు మీ దగ్గర నుంచి. సీరియస్లీ. అండ్ రీసెంట్గా అల్లు అర్జున్ గారితో కూడా చేశారు మీరు. యాక్చువల్గా మీరు నాకు ఇంకో డౌట్, అన్ని డౌట్స్ అడుగుతున్నాను ఏమనుకోకండి, ఓకేనా? యాక్చువల్గా హీరోయిన్స్ అంటే మామూలుగా మూవీస్ చేయడానికి వస్తారు, మీరు యాడ్స్ చేయడానికి వచ్చారా? అదేంటి ఎందుకు 2 యాడ్స్ చేశానని? కాదు కాదు, ఇంకా అంటే అసలు స్టార్ట్ చేసిన యాడ్స్ బీభత్సమైన యాడ్స్, దట్టు మంచి కాంబినేషన్స్తో ఎక్కడ తగ్గేదేలే. అట్లుంటది మనతో. స్పెషల్ కాఫీ ఫర్ మై డియర్ టేస్టీ తేజ. అమ్మ సార్లు డియర్ దాకా 2 సార్లు ఏంట్రా డియర్ని. డియర్ విగో వస్తుంది. ఏంటి బ్రో ఇది కాఫీయా? చాలు మరి దాంట్లోకి ఐస్ పెట్టాలి కదా అన్న. లోటస్ బిస్ కాఫీ ఏదన్నా? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మేడం ఫర్ యూ విత్ లవ్ టేస్టీ తేజ. బట్ మీరు నన్ను ఫ్లేవర్ అడిగారా? ఫర్ మీ అంటున్నారు కదా, నా ఫేవరెట్ ఫ్లేవర్ మేడం లోటస్. మీరే మీకు కావాల్సిన ఫ్లేవర్ ఇది. హౌ ఇస్ ఇట్ ఫర్ మీ? నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్.
పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అన్న ఇంకో చెక్కి ఏం కావాలి? ఇదే ఫ్లేవర్ కావాలి. చాలా అండి అవురైక డన్. చాలా అండి, థ్యాంక్ యూ బ్రో. దీంట్లోకి వీ హ్యావ్ టు మిక్స్ దిస్ కాఫీనా? యూ టెల్ దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ బ్రో? ఆల్రెడీ వాడు చెప్పాడు. చెప్తే నేను చూడలేదు, నేను దీంట్లో బిజీ లుకింగ్ ఎట్ యువర్ పర్ఫార్మెన్స్. అక్కడ గాట్ లాస్ట్ మీ పర్ఫార్మెన్స్ చూసి నేను. కాదు మేడం, మా కెమెరామెన్ మీ ఫ్యాన్, వాడు మిమ్మల్ని తప్పితే నన్ను తీయడు. అందుకే చెబుతున్నా అతను నన్ను కూడా చూపిరా అని. ఊరుకోరా అన్న అందగాడా. ఇది పెట్టాలి కదా? తెలుసు నాకు తెలుసు. వన్ ఒకటి మేడం విత్ యువర్ గోల్డెన్ హ్యాండ్. ఏంటి అవ్వట్లేదు ఏంటన్నా? ఇలా ట్యాప్ చేసి చూసావా మీ టచ్ స్క్రీన్ లేకపోతే మీ దెబ్బకి దాంట్లో కూడా మీ దెబ్బకి దానికి కూడా వేడెక్కువైందేమో అనుకున్నా. పడుకు మేడం, దిస్ ఈస్ ఫర్ యూ స్పెషల్లీ మేడ్ బై మీ. రకరకాలుగా ఉందా అంటే బేసిక్గా ఇది తయారు చేసింది నేను కాబట్టి ఎక్స్ప్రెషన్స్ అన్నీ అట్నే వస్తాయి. సో ఐ డి నాట్ వాంట్ బి మీన్ అండి, ఐ వాంట్ బి నైస్ టు యూ. బట్ ఫ్యాక్ట్ ఇస్ ఐ థింక్ మీరు చేసినందుకు ఇట్స్ నాట్ లైక్ ఆ స్వీట్నెస్ కరెక్ట్గా లేదు. మిక్స్ అవ్వలేదు. అంటే స్వీట్ ఎక్కువైనా తక్కువైందా మేడం అకార్డింగ్ టు యూ? మధ్యలో ఉంది, మధ్యలో ఉంది. కన్ఫ్యూజ్డ్. అంటే ఇంత స్వీట్ పర్సన్ అంత స్వీట్ ఎందుకు లేని తగ్గించేసి అని చెప్పలేదు కదా నేను. అసలు ఏడ దొరకట్లేదు ఏమిటి అసలు. సరే మేడం, యాక్చువల్గా వీటితో పాటు ఇక్కడ ఇవి ఉంటాయి, వీటితో మనకి థిక్ షేక్స్, కోల్డ్ షేప్, కోల్డ్ కాఫీలు ఎక్కడ కావాలన్నా అంటే జోక్ చేశారు నా కోసం. అండ్ దీంట్లో మేడం పేస్ట్ మీకు ఇది ఏంటి అని రెడ్ వ్యాలెట్ నేనే చెప్తాను. దిస్ పార్ట్ ఐ విల్ ఓన్లీ టాక్. మీరు రెడ్ వ్యాలెట్ పేస్ట్రీ మేడం కాదా? వాలెట్ అనే చెప్పేయండి. వ్యాలీ వాలెట్. బ్రో ఏంటి బ్రో దాని పేరు? వర్జినా? భాష ప్రధానం కాదు, వర్జిన్ మొజిటో అట్లా ఇది కూడా ఏమైనా వర్జిన్ అంటున్నారేమో అని. కాదు, వర్జిన్ స్పెషల్ లవ్, పర్షియన్ లవ్. పర్షియన్ లవ్ ఫర్ ద కన్నడిగా గర్ల్. సారీ మంగ. అరే దా వేసుకో వెనక లవ్ బీజిఎం. నా కోసం పుట్టవేను. సారీ అది కూడా వద్దా? సరే బెటర్ సాంగ్. ఓ బెటర్ సాంగ్. బెటర్ సాంగ్ అయితే ఇంక మంది వేయాలి. పట్టాసు పిల్ల పట్టాసు పిల్ల అదే కదా. అదా మేడం తిన్న తర్వాత ఎలా ఉంది? ఓకే, తిన్న తర్వాత ఎలా ఉంది? చల్లగుంది మేడం. ఓకే నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. నెక్స్ట్ టైం వస్తే నేను నో అంట. మేడం ఎలా ఉంది? నాకు చాలా నచ్చింది. ఎందుకు తెలుసా? మీ నాట్ మిల్లెట్స్ అంట. మిల్లెట్స్ డైట్ కాన్షియస్ కాదు కదా మేము. మిల్లెట్స్ తో పేస్ట్ తీసేయండి మేడం, కొత్తగా ఉంది. మీకు ఇష్టమైందా? లేదు కదా. ఇష్టమైంది. నీతో ఏది తింటే అది ఇష్టమేనా? బౌలింగ్ అక్కడ అని అబద్ధం. లేదు నీతో ఏది తింటే అది ఇష్టమేనా? People will watch it even if you don't tell. ఏంటిది కాన్సెప్ట్? నేను కదా వేసుకోవాల్సింది, ఏం వేసుకుంటాను ఏంటి నన్ను? నిజంగా బాగుంది కదా. సీరియస్లీ కొత్త కాన్సెప్ట్ ఉంది గైస్. ఇట్స్ రియల్లీ నైస్. చాలా బాగుంది. డన్. కిచెన్ పడేద్దాం. చెయ్యి కాదు మేడం, అబ్బాయి ఎప్పుడెప్పుడు చెయ్యొద్దామని రెడీగా ఉంటుంది అబ్బా రాధిక మాత్రం. అలవాటు అయిపోయింది చెయ్యి ఇచ్చి. రండి బ్రో, జస్ట్ నేను ఎవరితో ఇబ్బంది ఏం పడద్దు. దగ్గర రండి. మేడం గారు ఉన్నారు, అసలు ఇబ్బంది పడద్దు. దాని ఫైనల్లీ ఐఎమ్ విత్ ద ఎండి ఆఫ్ జ్యూమాంట్ అండ్ వివేక్ గారు. బ్రదర్ అసలు యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏంటి బ్రో? అంటే రాగానే క్రీమీ విత్ ఐస్ క్రీమ్ మీకు చాలా చెప్పేశాము. వాట్ ఎగ్జాక్ట్లీ మీరు ఏమనుకొని పెట్టారు ఇది? డ్యూమాంట్ కాన్సెప్ట్ ఎలా స్టార్ట్? డ్యూమాంట్ అంటే ఫ్రమ్ ద మౌంటైన్.
ఫ్రమ్ ద మౌంటైన్ అంటే ఫ్రెష్ అనుకోవచ్చు, కోల్డ్ అనుకోవచ్చు, ప్యూర్ అనుకోవచ్చు. అనుకోవచ్చా? ఇన్ లాజిక్స్ అనుకోవచ్చు, మీరు లాంగ్వేజ్లో మీరు ఎలా అనుకుంటే అలా అనుకోవచ్చు. ఓకే. బట్ ది ఐడియా ఈజ్ ఎప్పుడు కూడా ఏదైనా స్టార్ట్ చేస్తే అందరిలాగా సేమ్ ఫ్లేవర్స్ పెట్టాలని లాజిక్ కాకుండా మనకంటూ ఒక డిఫరెన్షియేషన్ అనేది ఎప్పుడు మనకి మైండ్లో ఉండింది. సో వీ కేమ్ అప్ విత్ 50 to 60 డిఫరెంట్ ఫ్లేవర్స్. మీరు ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఒక 20 to 30 ఎక్కడ మీకు కనపడవు. ఇప్పుడు ఫ్రూట్తో చేస్తే డ్రాగన్ ఫ్రూట్ ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఎవరు ఐస్ క్రీమ్ చేయరు. ఇప్పుడు విన్నారా అసలు? సో ఒక్కొక్కటి లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ మన చిన్నప్పుడు నాస్టాలజిక్ కావాలనుకుంటే ఆరెంజ్ క్రీమ్ బిస్కెట్ ఉంటుంది. సో దట్స్ ద చాకో ఆరెంజ్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ అ స్టోరీ ఫర్ ఇట్ సెల్ఫ్. సో ఒక 4-5 మామూలు తప్ప చాక్లెట్, వెనిలా ఇవి కాకుండా రెగ్యులర్ కాకుండా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీరు ఇంట్రొడ్యూస్ చేసి, సో అదే మన ఇంటెన్షన్ అనమాట. సో ఏది చేసినా కూడా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనేది దట్స్ అవర్ థాట్. సో ఈవెన్ ద పేస్ట్రీస్ కూడా చేసిన దాంట్లో మిల్లెట్స్ యాడ్ చేయాలి. నాకు మేడం చెప్పేదాకా తెలియదు మిల్లెట్స్ అని. సో అట్లా ఒక్కొక్క దానికి అనమాట. అండ్ ఈవెన్ ఇప్పుడు కాఫీ, ఇప్పుడు చేసిన కాన్సెప్ట్లో కాఫీని యాడ్ చేసాం. సో కాఫీని యాడ్ చేసామంటే ఏదో ఊరికే యాడ్ చేసామని కాకుండా ఆల్ ఆర్ గార్మే ఫ్లేవర్స్. ఐస్ క్రీమ్ని యాడ్ చేసి కాఫీలో చేస్తే దోస్ ఆర్ ఆర్ గార్మే ఫ్లేవర్స్. యూజువలీ కోల్డ్ కాఫీ అంటే యూ విల్ యాడ్ ఐస్ క్రీమ్ విత్ కాఫీ. ఇది ఏంటి అంటే యూ హ్యావ్ 32 ఫ్లేవర్స్ టు చూస్ ఫ్రమ్. ఏదైనా యాడ్ చేసుకుని మీరు కోల్డ్ కాఫీ తాగొచ్చు. అది ఇందాక నేను చేసినట్టు అంతే. యాక్చువల్లీ వీ డిడ్ బిఫోర్ సార్. మేడం లయానో కాపర్ లోటస్ బిస్కట్ వెళ్ళిపోతా, పంపించేద్దాం. కావద్దు దాని అండి. యాక్చువల్గా ఇది మీరు 38th బ్రాంచ్ కదా ఇది. అండ్ కంగ్రాట్స్ మేడం, 38th స్టోర్ ఓపెనింగ్ వచ్చారు. ఇది 138 అవ్వాలని చెప్పి దానికి ప్రతిసారి మేడం పిలుస్తూ ఉండాలని చెప్పి మేడం వచ్చి ప్రతిసారి నన్ను కూడా ఫుడ్ బ్లాగ్ పిలవాలి ఇక్కడికి. సో అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఫిల్టర్ కాఫీ. సో యూజువల్ అన్నింటిలో మామూలు కాఫీస్ ఉంటాయి, దీంట్లో ఏంటంటే ఫిల్టర్ కాఫీ, ఆథెంటిక్ ఫిల్టర్ కాఫీ చేసాం అనేది. సూపర్ అన్న. అండ్ ఇది అమెరికాలో కూడా బ్రాంచ్ పెడుతున్నారని చెప్పి విన్నాను. అవును, వీఆర్ ఎక్స్పాండింగ్. అమెరికా బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కాలిఫోర్నియా అండ్ టెక్సాస్ లో. తెలుగు వచ్చా? తెలుగు వచ్చి ఎందుకు రాదు, ఇక్కడ నుంచి అమెరికా నుండి వచ్చాము. హాయ్, మీ పేరు బ్రో? ధనంజయ్. సూపర్ బ్రో. అంటే పెట్టారా, పెడుతున్నారు అమెరికాలో కూడా? అది డేట్స్ తీసుకోండి మేడం ఓపెనింగ్. కాంబినేషన్లో తీసుకున్నాం. మొత్తం అమెరికాలో కూడా మనం జూమ్ బాగా చేసేద్దాం. డన్. గుడ్ లక్ ఫ్రమ్ మై టీమ్ అండ్ గుడ్ లక్ సార్ మీకు కూడా. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ జూమౌంట్? Amazing experience. I'm just feeling bad. Inta clean ga amazing unnindi. See how you've just dirtied this. Hey, ee etikelepudu tisu bada. Sir, camera akkada pan cheyandi. So bad. Are nu na camera man avada chappangal tettavu enter nu. No, but my experience was amazing and first time me toti on Tasty Teja. Thank you so much. Next time vachi I'll come back with more punchlines. Definitely. Bedurlanka dunneddaamu maamuluga combination lo. And how is the experience with Tasty Teja? అదే చెప్పాను కదా, నెక్స్ట్ టైం ఐల్ కమ్ విత్ మోర్ పంచ్లైన్స్. అంటే ఈ రోజు పెద్ద మీకోసం విత్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బట్ ఇది ఎక్కడంటే అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు లైవ్లో ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆసమ్ ఫుడ్ని టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Hi everyone, this is Neha Shetty. Please subscribe to Tasty Teja. Thank you.